హాయ్ ఫ్రెండ్స్, హర్షిత డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు మైలవరం టు విజయవాడ జగదల్పూర్ హైవే ఆనుకుని 200 మీటర్స్ డిస్టెన్స్లో చంద్రగూడెం అనే గ్రామంలో 20 ఎకరాల లేఅవుట్ వేయడం జరిగింది. ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత జగదల్పూర్ హైవే నేషనల్ హైవేకి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇళ్ల మధ్యలో మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఏరియాలో ఉందండి. ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ లేఅవుట్ ఉందండి. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేకి లేఅవుట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఈ వెంచర్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో పుల్లూరుకి కొత్తగా రైల్వే స్టేషన్ రాబోతుందండి. అది పుల్లూరులో మన వెంచర్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఆ లేఅవుట్. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందుకునే అవకాశం ఈ వెంచర్లో ప్లాట్ కొనడం ద్వారా లభిస్తుందండి. ఇందులో ప్లాట్స్ 100 గజాల నుండి ప్రారంభం అవుతాయండి. అయితే ఇది కంప్లీట్గా ఎర్రచందనం ప్రాజెక్ట్ అండి. అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్షన్. హాయ్ ఫ్రెండ్స్, హర్షిత డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు మైలవరం టు విజయవాడ జగదల్పూర్ హైవే ఆనుకుని 200 మీటర్స్ డిస్టెన్స్లో చంద్రగూడెం అనే గ్రామంలో 20 ఎకరాల లేఅవుట్ వేయడం జరిగింది. ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత జగదల్పూర్ హైవే నేషనల్ హైవేకి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇళ్ల మధ్యలో మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఏరియాలో ఉందండి. ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ లేఅవుట్ ఉందండి. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేకి లేఅవుట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఈ వెంచర్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో పుల్లూరుకి కొత్తగా రైల్వే స్టేషన్ రాబోతుందండి. అది పుల్లూరులో మన వెంచర్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఆ లేఅవుట్. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందుకునే అవకాశం ఈ వెంచర్లో ప్లాట్ కొనడం ద్వారా లభిస్తుందండి. ఇందులో ప్లాట్స్ 100 గజాల నుండి ప్రారంభం అవుతాయండి. అయితే ఇది కంప్లీట్గా ఎర్రచందనం ప్రాజెక్ట్ అండి. అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్షన్